నమస్తే అండి. సింధు నదీ జలాలను పాకిస్తాన్లోనికి వెళ్ళనీయకుండా ఎలా ఆపేస్తారు? ఇది సాధ్యమా? ఇది సాధ్యపడదు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి మన మేధావులు కొందరు ఉన్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడేటటువంటి దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇది తెలియక అక్కడ సింధు నదీ జలాలు రాకపోతే ఎట్లా అని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఆ గొడవలు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రజానీకం. అట్లాగా వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ సింధు నది తీర ప్రాంతాల్లో, ఇలాగ పంజాబ్ తీర ప్రాంతాల్లో అది ప్రవహించేటటువంటి ఆ జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాగైతే ఎలా దీన్ని మీరు క్లియర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ అదే కాకుండా ఇందులో భాగంగా ఒక 2 డ్యాముల నుంచి 2 రివర్స్కి సంబంధించి నీళ్లను కూడా మళ్లించేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి విధంగా ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. తాజాగా 2 డ్యామ్స్కి సంబంధించినటువంటి బగీహార్ డ్యామ్ చీనాబ్ నది మీదన ఉండేటటువంటిది, అలాగే ఇంకా రెండోది సిమిలర్ మెజర్ కిషన్గూడ డ్యామ్ జీలాం రివర్ మీద ఉండేటటువంటిది. వీటిల్లో ఇప్పుడు వీటి నుంచి నీటిని ఆపడంతో పాటుగా ఆ నీటిని మళ్లించేటటువంటి విధంగా ఇప్పుడు ప్రభుత్వం తగినటువంటి చర్యలు అయితే చేపడుతుంది. దీనికి పాకిస్తాన్కి సరిపడేటటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి రాక్షసత్వాలకి ఇది ఒక మొట్టమొదట చర్యగా దీన్ని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి ఇలాగే చేయాలి అన్నటువంటి విధంగా మన ప్రజల్లో దేశ యావత్తు కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న కాశ్మీర్ ఘటన చూసిన తర్వాత. నమస్తే.